అతి సాధారణ స్థాయి నుంచి జీవిత ప్రయాణాన్ని మొదలు పెడితే వాళ్ల జీవితంలో అందుకోలేని అత్యున్నత శిఖరాలని ఎదిగిన వాళ్ళు, ఎత్తుకుపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ముఖ్యంగా మనకి గుర్తుకొచ్చేది వెండితెర రంగం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇలా చరిత్ర సృష్టించిన ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి, నటుల గురించి ఇలా ఎవరికున్న టాలెంట్తో వాళ్ళు రాణిస్తూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళే. సరిగ్గా అలాంటి కోవలోకే చెందుతుంది ఎవరో కాదు, మన సుమా కనకాల. సుమక్క పేరు చెప్పగానే ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అని అనాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా. అతి సాధారణ స్థాయి నుంచి తన కెరియర్ ని ప్రారంభించింది. రైల్వే డిగ్రీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్న ఆమె దూరదర్శన్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఓ సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగు పెడితే కట్ చేస్తే దాదాపు 25 ఏళ్లకు పైగా బుల్లితెరపై తిరుగులేని రారాణిగా తన టాలెంట్ తో సుమా యాంకరింగ్ తరువాతే ఇంకెవరైనా అన్నట్లు ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు, ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నా ఒదిగి ఉండే తత్వంతో ప్రతి ఒక్కరి గుండెల్లోకి చేరువైపోయింది. అందుకే అందరూ ముద్దుగా సుమా కనకాల అనడం కంటే మన సుమక్క అని వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న చితక పెద్దవాళ్లు, ముసలివాళ్లు అందరూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి సుమా కనకాల గారికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట్లో ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. అయితే రీసెంట్ గా సుమా కనకాల గారి గురించి వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పైగా ఈ విషయాన్ని ఎవరో కాదు, ప్రముఖ నటుడిగా రాణించిన రాజీవ్ కనకాల గారు వెల్లడి చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏంటండి, వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నేను చెప్పేది అక్షరాల నిజమండి. ఆ విషయంలోకి వెళ్తే ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాల గారు ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినీ మరియు వ్యక్తిగత జీవితానికి, అందులోనూ ఆ మధ్య కాలంలో సుమా మరియు రాజీవ్ కనకాల గారు విడిపోయారని, విడాకులు తీసుకున్నారని, వేరువేరుగా ఉంటున్నారు, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. ఒకానొక సందర్భంలో వీళ్లు వేరువేరుగా ఉంటున్నారని, ఫ్యామిలీస్ తో కలిసి ఉండట్లేదన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో సుమా గారితో ఉన్న అనుబంధం గురించి, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చాయా, ఇలా ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. మరి మీరేమో సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన వారు, మీ నాన్నగారు దేవదాస్ కనకాల ఎందరో సినీ ఆర్టిస్టులకి యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు. అలా మీరు వెండితెర మీద రాణిస్తున్నారు. అలాంటి మీరు సుమా కనకాలను ఎందుకు ఆఫ్ స్క్రీన్ చేసేశారు, ఎందుకు వెండితెర మీద రాణించలేదు అని అడిగితే దానికి కారణం ఆయన ఏంటో చెప్పారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందేనండి. ఆయన మాట్లాడుకొస్తూ, అవును, సుమాని అసలు వెండితెర మీద రానికుండా చేయడానికి కారణం నేను. నిజంగా ఆ విషయంలో సుమాకి అన్యాయం జరిగిందేమో అని అనుకుంటుంది ఒక్కొక్కప్పుడు. ఎందుకు అంటే అప్పటికే సుమా బుల్లితెర రంగంలో పలు డైలీ టీవీ సీరియల్స్ లో నటించింది. ఆ టైంలోనే మేమిద్దరం ప్రేమలో కూడా పడ్డాం. అయితే ఒకానొక సందర్భంలో సుమా తనకి వెండితెర మీద నటించాలని అనిపిస్తోందని, తాను నటిని అవుతాను అన్న విషయాన్ని నాతో వెల్లడి చేసింది. నా పరిస్థితి ఏమో దేవదాస్ కనకాల గారి కొడుకుగా గుర్తింపే కానీ పలు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ నా పేరే స్క్రీన్ మీద సరిగ్గా కనిపించలేదు. అలాంటిది నేనే సినిమా ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నవాణ్ణి, నాకు కొంచెం ఇండస్ట్రీ అనుభవం ఉన్నవాణ్ణి అవ్వడంతో సినిమాల్లోనా వద్దు అని అన్నాను. ఆ ఒక్క మాట అన్నాను అంతే. ఇక ఆ రోజు నుంచి దాదాపు 1.5 సంవత్సరాల పాటు మాటలు కట్టు. నేను ఫోన్ చేసినా ఎత్తేది కాదు, మాట్లాడేది కాదు. నాకేమో అర్థమయ్యేది కాదు. అరే ఇదేంటి, సినిమాల్లో నటిస్తాను అంటే వద్దు అన్నాను, దానికి నేను ఎందుకు వద్దన్నానో నన్ను సంజాయిసి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా కట్ చేసి పడేసింది ఏందబ్బా అనుకున్నాను. కొన్ని రోజులు ప్రయత్నించి ఇక నేను కూడా ఊరుకున్నాను. అయితే ఈ గ్యాప్ లో సుమా కళ్యాణ ప్రాప్తిరస్తులో నటించింది. ఆ తర్వాత తన మాతృభాష అయిన మలయాళంలో కూడా పలు సినిమాల్లో నటించింది. కాకపోతే సినిమాలు పెద్దగా ఆడలేదు. కళ్యాణ ప్రాప్తిరస్తులో నటించింది కానీ సినిమా హిట్ అవ్వలేదు. మలయాళంలో సినిమాలు కూడా అలానే పెద్దగా గుర్తింపేమి రాలేదు. అయితే 1.5 సంవత్సరాల తర్వాత సుమా నాకు మళ్లీ కనిపించింది ఎక్కడంటే, అప్పుడు టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎన్నికల్లో పోటీగా నిలబడింది. ఇక సుమాకి ఓటేయండి అని మనం చెప్పుకోవాలి కదా, అందుకే ఆ విధంగా నేను సుమాకి సపోర్ట్ చేయడం. అప్పుడు మాటలు కలిశాయి. అయితే అప్పుడు వరకు నన్ను అడగలేదు ఎందుకు నన్ను సినిమాల్లో వద్దన్నావు అని. కానీ తనకి ఆ 1.5 సంవత్సరాల టైం అయితే సరిపోయింది అనుకుంటా. ఎందుకంటే కళ్యాణ ప్రాప్తిరస్తు హిట్ అవ్వలేదు, ఇక మలయాళంలో నటించిన సినిమాలు కూడా పెద్దగా గుర్తింపేమి రాకపోవడంతో బహుశా తానే అర్థం చేసుకుందేమో. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడినే, నేనే అప్పటికి అవకాశాల కోసం
పోనీ సినిమాల్లో నటించినప్పటికీ సరైన పాత్రల కోసం కష్టపడుతున్న నేపథ్యం. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ఇండస్ట్రీ, అది తనకి నప్పదు అన్నది నా ఉద్దేశం. తాను ఆ ఇండస్ట్రీలో నిలబడలేదు, తట్టుకోవడం కష్టం. అందుకే వద్దు, నీకు అప్పటికే యాంకర్గా చేతి నిండా బోలెడంత పని, బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు వద్దు అన్న ఉద్దేశంతో ఆ రోజు తాను అడిగిన ప్రశ్నకి అలా వద్దు అన్న ఒక మాట చెప్పేసరికి తాను గట్టిగా మొండు పట్టి నాతో మాట్లాడలేదు. అలా సంవత్సరంన్నర పాటు మా మధ్య మాటలు లేవు. బహుశా తను అనుకొని ఉంటుంది, పెళ్లికి ముందే వీడు నాకు ఇన్ని ఆక్షేపణలు పెడుతూ ఉన్నాడంటే ఇక పెళ్లి తర్వాత వీడు అసలు నన్ను గెలవనిస్తాడా అని. కానీ తర్వాత తనకు అర్థమైందిలేండి, ఎందుకంటే ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఇక తాను గప్చుప్ అయిపోయింది అంటూ రాజీవ్ కనకాల గారు సుమ వెండితెర మీద ఎందుకు నటిగా రాలేదు, ఎందుకు నటించలేదు అన్న అసలు నిజాన్ని బయటపెట్టారు. నిజం చెప్పాలంటే సుమా గారు వెండితెర మీద కంటే ఇలా మనకి బుల్లితెర మీద యాంకర్ గా సినిమా సెలబ్రిటీల ఫంక్షన్లకి గలగలా మాట్లాడే తన వాక్ చాతుర్యంతో, తన స్పాంటనిటీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటే ఇలానే బాగుంది. బహుశా సినిమాల్లో నటిస్తే ఇంత టాలెంట్ చూపించే అవకాశం వచ్చుండకపోవచ్చేమో, వచ్చిన పాత్రలో కూడా ఇంతగా నటించే ఛాన్స్ కూడా రాకపోవచ్చేమో. అలా కాబట్టే అన్నీ ఆలోచించి రాజీవ్ కనకాల గారు చెప్పుంటారు. అలా ఆయన ఆ రోజు చెప్పడం సుమా గారు చేసుకున్న అదృష్టం. అందుకే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 25 ఏళ్ల పాటు బుల్లితెరపై తిరుగులేని ఏకైక యాంకర్ గా రాణిస్తోంది. అదండి అసలు సంగతి. సుమా కనకాల గారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఎన్ని విషయాలు మనం విన్నా ఎప్పటికీ ఆ న్యూస్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయమే ఇప్పుడు లేటెస్ట్ గా రాజీవ్ కనకాల గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి రావడం నెట్టింట్లో తెగ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.